నంద్యాల జిల్లా నందికొట్కూరులో సెంట్రల్ లైటింగ్ డివైడర్ల ఏర్పాటు పనులకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఘనంగా భూమి పూజ నిర్వహించారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను నంద్యాల టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి మండ్ర శివానందరెడ్డి ఇతర టీడీపీ నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో చాలా కాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకే ఈ పనులు చేపట్టామని, రాబోయే 2 నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని నాయకులు వెల్లడించారు. అలాగే నందికొట్కూరు పట్టణంలో ఉన్న మంచినీటి సమస్య పరిష్కారానికి సైతం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. మనకు ట్రాఫిక్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అని చెప్పేసి వెయిటింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత అది ఎక్కడేసిన బొమ్మటి అక్కడేన్నట్టుగా ఉంది. మళ్ళీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు 2024లో ఏర్పడినటువంటి కుటుంబం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిశ్రమలు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు రాష్ట్రము అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మనం ముఖ్యంగా మన పట్టణాన్ని చూసుకున్నట్లయితే ఎప్పుడూ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్, ఎప్పుడు ఉన్నటువంటి రోడ్స్ అంతా కూడా మనము తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ వదిలేసినటువంటి గుమ్మడి అక్కడే ఉంది. ఈ రోజు మళ్ళీ పట్టణానికి ఒక నూతన ఒరవడితోని ఈ పట్టణానికి దాదాపు 30 కోట్లతోని 3 కోట్లతోని పీపీఎస్సీ ఎలా కింద ఈ రోడ్డు వెండింగ్ సంబంధించి కొత్త నుంచి స్లోకస్ వరకు డివైడర్స్ సెంట్రల్ లైన్ పనులు ప్రారంభిస్తున్నాం. ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్